రైట్. ఈ ఓట్ చోరీకి సంబంధించి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పటికిప్పుడు దొంగ ఓట్లను తొలగించండి, ఎన్నికలు పెట్టి కాంగ్రెస్ గనక గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటున్నాడు. ఇట్లా చూస్తా డైరెక్ట్ మీ పీసీసీ డెఫినెట్గా మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. దేశం మొత్తాన మోదీ రాజీనామా చేసి దేశం మొత్తానికి పెట్టమని. ఓకే, దేశం మొత్తం అంతే, అన్ని రాష్ట్రాలు. తెలంగాణ గురించి ఒక్కటేందుకు మళ్ళీ? దేశం మొత్తాన ఓటు చోరు జరిగింది కదా, తెలంగాణలో జరగలేదు కదా. తెలంగాణలో ఓటు చోరు జరిగితే 90ని మేము 64కి వచ్చింది మాది, ఏవో 90 సీట్లు వచ్చేది. ఒక్క తెలంగాణకి ఎందుకట? ఆయన పోయి బీహార్లో రాహుల్ గాంధీ కొట్లాడుతుంటే మేము ఓటు చోరీ గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్న వీళ్లకు ఒక రకంగా అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఓటు చోరీ మీద ఇవాళ మోదీ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. దేశం రాహుల్ గాంధీ వైపు చూస్తున్నది. ఆ క్రమంలో ఏదో చిల్లర మల్లర మాటలు మాట్లాడతారు, బుడరకాన్ మాటలు మాట్లాడతారు. దేశం మొత్తాన మేము దానికి సిద్ధం. తెలంగాణ ఒక్కటే ఎందుకు? మోదీ రాజీనామా చేయండి, జాతీయ ప్రభుత్వం భారత ప్రభుత్వం రాజీనామా చేసి మన ఫ్రెష్ ఎలక్షన్స్కి పోమండి, అప్పుడు తెలుస్తుంది ఓటు చోరీ జరిగిందా లేదా అనేది, అప్పుడు మోడీ గెలుస్తాడా లేదా అని. ఇంత ఓటు చోరీ చేస్తేనే చంద్రబాబు నాయుడు లేకుంటే, నితీష్ కుమార్ లేకుంటే మీ బతుకు బస్టాండ్. ఏమంటారు, ఒక రకంగా చావు తప్పి కళ్ళు రొట్ట పోయినట్టు. మీకు 240 వస్తే వీళ్ళ 20 వాళ్ళ 20 పెట్టుకొని ఇప్పుడు నడుస్తున్నారు. ఓ మాకు ఎంతో అని 400 పైన ఇరి 400 పైన ఇరంటే వాళ్ళు 240 ఇచ్చిండ్రు. 240 ప్రజలు ఇచ్చిండ్రా లేకపోతే మీరు గుద్దుకుంటే 240 వచ్చినా కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది అనేది అప్పుడున్న అంచనా. ఆయన అందుకనే చెప్తుండగా అమిత్ షా 40 సంవత్సరాల వరకు మేమే వస్తాం. మనం అరవింద్ది కూడా ట్రోల్ అవుతుంది, మీరెవరికన్నా ఓట్లేరు మాకు పడతాయి, ఇంకెవరు ఉండే ఎప్పటికైనా మేమే గెలుస్తాం. లేకపోతే ఇంకొక ఆయన అంటుండ్రు రాహుల్ గాంధీ కాడ కూడా ఓటు చోరీ జరిగిందంటే ఆడ ఎన్నిక పెడదామంటే, అరే రాహుల్ గాంధీ కాడ రేవంత్ రెడ్డి గారిని ఎందుకురా బాబు, మోదీ కాడ కూడా జరిగింది, మొత్తం దేశం మొత్తం పెడదాం. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, బీజేపీ నాయకులు ఎవరైనా మాట్లాడేటోళ్ళు ఉంటే మీరు మొత్తం ప్రభుత్వాన్ని రద్దు చేయరి, మోదీని రాజీనామా చేయించండి. మోదీ కాడ జరగలేదని గ్యారెంటీ ఏమన్నా ఉందా? ఒక దగ్గర జరిగి ఇప్పుడు మామూలు మీలాంటి వాళ్ళ కానీ 8 సీట్ల కానీ గుద్దుకుని రాళ్ళు, మోడీ కాడ ఎందుకు గుద్దుకోరు? మోదీదేమో ఉత్తరప్రదేశ్ కాదు, ఆయన ఏమో అక్కడ ఓ పెద్ద సేవలు చేసి ఆయన కోట్లు పడ్డది ఏం లేదు. నేనేమంటున్నా, ఇక అనుమానం వచ్చినప్పుడు ఒక్క తెలంగాణ ఎందుకు, ఒక్క రాహుల్ గాంధీ ఎందుకు, మొత్తం దేశం మొత్తమే ఎన్నికలకు పోదాం. అందుకనే మా మల్లికార్జున ఖర్గే గారు అన్నట్టుంది, డిసెంబర్ వరకు ఇది ఎటు అయితట్టే ఉంది కథ అని. కాబట్టి ఏమైతే డిసెంబర్ వరకు మోదీ దిగిపోతాడు అంటున్నాడు ఆయన, పెద్ద ఆయన. ఎందుకు మాకు ఇంకా అర్థం కాలే ఆ లాజిక్. ఓకే, అంటే అంత లోతుగా నేను పోలేదు, కానీ డిసెంబర్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని అంటున్నాడు. కాబట్టి 75 సంవత్సరాలది కావచ్చు, 75 సంవత్సరాల తర్వాత మోడీ మారితే వాళ్ళ పరిస్థితి బస్ స్టాండ్ అయింది అన్నట్టు. కానీ మోడీ 75 సంవత్సరాల వరకు కాదు, ఆ జింగ్పింగ్ లెక్క, నార్త్ కొరియా వాళ్ళ లెక్క ఆయన నియంతలాగా మారిపోయి మొత్తం ఆయనే ప్లాన్ చేసుకొని నేనే చచ్చేంత వరకు దీని తర్వాత ప్రెసిడెంట్కి ఇట్లా ఉండాలని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అన్నిటికంటే ఎక్కువ నేను ఏమంటున్నంటే, భారత ప్రజాస్వామ్యానికి మూలం ఓటే బదనాం అవుతున్నది. అందుకని ఇప్పుడు ఒక పెద్ద స్లోగన్ తీసుకున్నాడు, ఓట్ చోర్ గద్దీ చోడ్ అనేది. ఎవరైతే ఓట్ల దొంగతనం చేసిన వాళ్ళారా మీరు గద్దె దిగండి. నేను అదే అంటున్నా, గద్దె దిగి మాట్లాడు. ఓకే, గద్దె దిగి రేపు మొత్తం ఎన్నికలు పెడదామనండి, ఎన్నికలకు సిద్ధం. రైట్. సో చివరిగా నా ప్రశ్న, ప్రత్యేకంగా నా ఇంట్రెస్ట్ తోటి అడుగుతున్నా, ఈ మధ్య కాలంలో భార్య భర్తను చంపుడు, భర్త భార్యను చంపుడు, ముక్కలుగా నరికి నదిలో పారేసుడు, కుక్కర్లో ఉడకబెట్టుడు, ఇట్లా చూసుకుంటూ పోతే అసలు వార్తలు చదవాలంటే భయం అవుతుంది, ఆ వార్తలు చూడాలంటే కూడా ఇబ్బంది ఫీల్ అవుతుంది. ఈ అసెంబ్లీలో అయినా దీని మీద కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించుకొని సంబంధిత శాఖ మంత్రి లేకపోతే ఎవరైనా దీని మీద కొంత అవగాహన కార్యక్రమాలు ఏందో ఒక చట్టాన్ని ఏమైనా తీసుకొచ్చి ఆలోచన చేస్తారా? చాలామంది చెప్పలేకపోతున్నారు. క్రిమినల్ జస్టిస్ ఉంది, సో కాన్స్టిట్యూషనల్ జస్టిస్ ఉంది. ఇది ఏమంటారంటే కామన్ సెన్స్ లోపించడం, అంటే నేర ప్రవృత్తి పెరగడం. అంటే ఈ సమాజంలో జరుగుతున్న పరిణామాల
వాటిని అనుకరిస్తున్న తీర ఇప్పుడు క్రైమ్ ఛానల్స్ చూసి లేకపోతే క్రిమినాలిటీని స్టడీ చేసి లేకపోతే వెబ్ సిరీస్లో జరిగే వాటిని చూసి అనుకరించడం అనేది కూడా ఒక తంతుగా మార్చుకొని చిన్న పిల్లలు సైతం 10-12 ఏళ్ళు కూడా ఒక మర్డర్ చేస్తే కేవలం 10th క్లాస్ అబ్బాయి బ్యాట్ కోసం పాపను క్రైమ్ చేస్తే ఎక్స్పోజ్ అవుతా ఇట్లా తర్వాత ఎంత పాశవికంగా చేస్తే అంత ఎక్కువ ఫేమ్ అవుతామని కొంతమంది లేదంటే ఆ పెరిగిన కసిని మానవత్వం మరిచి చేసే స్థితి ఇవన్నీ కూడా ఇప్పుడు వాటికి కొన్నిటికి పోస్కో చట్టాలు కొన్నిటికి ఇట్లా కొన్ని రకరకాల చట్టాలు తీసుకొచ్చిరా దాంట్లో నేర ప్రవృత్తిలో తీవ్రతను బట్టి ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోడ్స్ చేయడం ఇది అసలు ఫస్ట్ మనము గుణంలో మార్పు కొరకు ప్రయత్నం జరగాలి భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది అతి పురాతనమైనది కుటుంబ వ్యవస్థ అనేది అతి విలువైనది అతి పవిత్రమైనది కూడా ఆ కుటుంబ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టడానికి జరుగుతున్న కుట్రన అనిపిస్తుంది నాకు ఏ దేశంలో కూడా కుటుంబ వ్యవస్థ మీద ఇంత పట్టింపు ఉండదు ఓకే ఏ దేశమైనా సరే ఏమంటాము పెళ్ళిళ్ళు లేకపోతే కుటుంబము దానికంత ప్రాధాన్యత ఉండదు మన కాడ వచ్చినట్లలో చాలా విలువైన వాటిలలో ఏంటిది కుటుంబం ఒకటి దాన్ని ఛిద్రం చేసే కుట్ర జరుగుతున్నది అని అంటే మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇట్లా చేసిన వాళ్ళకు కొత్తగా ఏం చేయగలుగుతావు ఓ 20 సంవత్సరాల తర్వాత పడే ఊరిని 5 సంవత్సరాలు చేయగలుగుతావు కానీ ఎవరిని మళ్ళీ మనోళ్ళని మనం చంపుకోవడమే ఇప్పుడు జైలు అనేది ఎందుకు ఒక పరివర్తన కేంద్రం ఆ పరివర్తన అనే దాన్ని మనం ప్రజల్లో తీసుకురావడం ఎలా అంటే ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టాలి భార్య అంటే ఏంది భర్త అంటే ఏంది సమాజం అంటే ఏంది మన సోదరులు అంటే ఏంది సోదరి మన అన్న తమ్ముడిని చంపుతుండు అమ్మని చంపుతుండు విచిత్రం ఆస్తి కోసం అమ్మని అమ్మ ఆస్తే నువ్వు అరే ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే సరే ఒక దశ దాటినాక అమ్మ కొడుకు కాస్త పెళ్ళాం కొడుకు అవుతాడు అది కాదనిలేము కానీ అమ్మ కాకుండా పోదు కదా సో అలాంటివి చూస్తున్నాం సొంత తమ్ముడు అన్నని లేకపోతే తండ్రిని కొడుకు ఇట్లాంటి అంటే ఇది మానవత్వపు విలువల్ని మనం విద్యలోనే బోధించడమా లేకపోతే ఆ రకమైన చైతన్యాన్ని తీసుకురావడమా అనేది జరుగుతున్న కొన్ని సంఘటనలు కావచ్చు కాక అందరి తండ్రుల్ని లేకపోతే ఇట్లా చంపరు కదా కానీ ఈ నేర ప్రవృత్తి పెరగడానికి మాత్రం ఏమవుతుంది 3 నెలలు రావచ్చు 6 నెలలు రావచ్చు 1 సంవత్సరం పోతా అనేది ఇట్లా ఉండొచ్చు కానీ కొంత బిహేవియరల్ చేంజెస్ కూడా బోత్ సైడ్స్ రావాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తిని చంపాలనే ఆలోచన రావడం అని అంటే అవతలి వాళ్ళది కూడా కొంత ఉంటుంది ఓకే కానీ ఇట్లాంటి విషయాలలో నువ్వేం చెప్తావు బ్యాట్ కొరకు పాపం చంపడం అనేది దుర్మార్గం కదా లేకపోతే ఇంటర్ క్యాస్ట్ చేసుకుంటే కొన్ని కానీ ఎక్కువ ఈ మధ్య భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ చిన్న గొడవకి ఏదో మొన్న కొట్టి చంపిందని భార్యను ఇట్లా చంపి కుక్కర్లో వేసి ఇట్లా అదైతే ఇక మృగత్వానికి పరాకాష్ట కదా అంటే ఎంత కసి ఎందుకు అంతలా చేసుకున్న పెళ్ళాం మీద అట్లా వచ్చింది అనేది ఒకటి భర్తను కూడా లవర్లతో చంపడం ఇష్టం లేకపోతే తప్పించుకొని పోవచ్చు ఎవడేమొద్దు అంటుండ్రు మన చట్టాల్లో కూడా భారతీయతను ఉట్టిపడే విధంగా ఉంటూనే పాశ్చాత్యాన్ని అనుకరించే మార్పులు కూడా వచ్చినాయి నీకు ఇష్టం లేకపోతే వదిలేసే హక్కు కూడా ఉంది కానీ చంపే హక్కు నీకు ఎక్కడిది కలిసి ఉండలేని స్థితి ఉంటే నువ్వు ఉండకుండా పోవచ్చు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి సరే నా ఉద్దేశం అయితే ఇది బియాండ్ ది పాలిటిక్స్ ఇది మనం మాట్లాడుకోవాలంటే తగ్గుతున్న మానవత్వ విలువలకు ఇది సూచి సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటే హ్యుమానిటీ డెవలప్మెంట్ ఇండెక్స్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని దేశాల్లో అది అసలు కనబడదు మన కాడ కనబడాలి ఎందుకంటే 150 కోట్లకు దగ్గర వస్తున్నాం ప్రపంచంలో 20% జనాభా ఉన్న మన దేశం ప్రపంచానికి ఒక మంచి మార్గదర్శకంగా ఉండాలంటే ఇట్లాంటి ఈ రేపులు హత్యలు అసలు కొన్ని విషయాలైతే నాకు అర్థమే కావట్లేదు ఆడపిల్లల్ని గ్యాంగ్ రేప్స్ చేయడము అసలు కనబడితే ఏదో రకంగా అబ్యూజ్ చేయడం ఇలాంటివి కొన్ని మారాలంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళకు మంచి చెప్పాలి గురువులు మరింత
గురువుల మాటలు వింటుండ్రా పిల్లలు అంటే మంచిగా చెప్తే వింటారు కూడా. ఇది మంచి ఇది చెడు అని చెప్పేది కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఒక దశ దాటినాక నేను చెప్పాలంటే యువతలో నేర ప్రవృత్తి కానీ, యువత అంటే నీకు 25 నుంచి 35, 40 ఏళ్ళ వరకు యువతనే ఉంటారు ఇప్పుడు. వీళ్ళలో ఇమ్మాచ్యూర్ అనేది కనబడుతుంది కాబట్టి దాన్ని మనం ఎరాడికేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేయాలి. చట్టాలంటే ఆలోచించాలి, కానీ అత్యంత కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగం నుంచి వచ్చినాయి. మనం మార్పులకు ఇప్పుడు మన దిశ నుంచి ఒక చట్టం వచ్చింది. అక్కడ మన ఢిల్లీలో నిర్భయ చట్టం వచ్చింది. కాకపోతే భార్యాభర్తల మధ్యన అనుబంధానికి సంబంధించిన అంశంలో మనమైతే ఒకటి చెప్పాలి. ఇప్పుడు డివోర్స్ అనేది ఏమైందంటే రెస్ట్రిక్షన్స్తో కూడుకున్నది. దానివల్ల అన్రెస్ట్కు పోతున్నారు. డివోర్స్ అనేది సరళం కూడా మ్యూచువల్ ఉంటే కావచ్చు, కానీ దానికి చంపుకోవడం వరకు వెళ్ళడం అనేది, ఇప్పుడు పెళ్ళి ఇష్టం లేకపోతే పెళ్ళే చేసుకోవద్దు. చంపేంత డేర్ ఉన్నోళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళ తల్లిదండ్రులను ఎదిరించలేరా? నాకు పలానోడు ఇష్టం లేదు డాడీ, నేను ఇష్టపడ్డా, నేను చేసుకుంటా, లేకపోతే ఈ మగవాడు కూడా అట్లా చెప్పొచ్చు. దానికి అటువైపు ఏమంటారు, మౌనంగా ఉన్న ఆడోళ్ళను, మౌనంగా ఉన్న మగవాళ్ళను బలి చేసుడు ఎందుకు? కాబట్టి ఇవి కొంచెం మారుతున్న ఇలాంటి విలువలు మంచిగా నా యొక్క ఆలోచన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.